ఏపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పలువురు రిటైర్డ్ ఉద్యోగులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. న్యాయశాఖ కార్యదర్శి సత్యప్రభాకర్ రావుతో పాటుగా విజిలెన్స్ కమిషనర్ వీణాయిష్, పట్టణాభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి ఎం ప్రతాప్ రెడ్డి, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ వెంకటరమణారెడ్డి, సుధాకర్, మల్లికార్జున రాజీనామా చేశారు. వీరి రాజీనామాలను సీఎస్ నీరబ్ కుమార్ ఆమోదించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సైతం జారీ చేశారు. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గోపాలకృష్ణ ద్వివేదిని ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఇటీవల వ్యవసాయ గనుల శాఖ నుంచి ఆయన్ను కార్మిక శాఖకు బదిలీ చేశారు. అందులోనూ ఆయన వైసీపీకి సహకరించారనే ఆరోపణలు రావడంతో ద్వివేదిని జేఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న జనసేన పార్టీ వినూత్న నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ పార్టీ మంత్రులకు కేటాయించిన శాఖలపై ప్రజల నుంచి సలహాలు స్వీకరించాలని నిర్ణయించింది. దానికోసం ఒక పోస్ట్ ని రిలీజ్ చేసింది. మీలో ఎవరైనా ఈ క్రింది శాఖలకు సంబంధించి సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటే forms.gle/8y3rrt1YIDEWPQAYH7 లింక్ ద్వారా ఈ గూగుల్ ఫామ్ ఫిల్ చేయగలరు. ధన్యవాదాలు అని పేర్కొంటూ జనసేన ట్వీట్ చేసింది. ఎంపీలకు ఇచ్చే పెన్షన్ ను కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచింది. దాని ప్రకారం ఎంపీలు 22,000 పెన్షన్ అందుకోనున్నారు. మరోవైపు ప్రతి ఎంపీకి ఆఫీస్ అలవెన్స్ కింద 20,000, స్టేషనరీ 4,000, పోస్టల్ ఛార్జెస్ కోసం 2,000 కేంద్రం ఇస్తుంది. అలాగే ప్రతి ఎంపీకి 2 ఫాస్ట్ ట్యాగ్ ఫ్రీగా ఇస్తుంది. ఒకటి ఢిల్లీలోని వాహనానికి, మరొకటి వారి సొంత వాహనానికి కేటాయిస్తుంది. ఎన్డీఏ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శల వర్షం కురిపించారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తొలి 15 రోజుల్లోనే పరీక్షల్లో అవకతవకలు, ఉగ్రదాడులు వంటివి చోటు చేసుకున్నాయన్నారు. నరేంద్ర మోదీ మాత్రం తన ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారని విమర్శించారు. 15 రోజుల్లోనే రైలు ప్రమాదాలు, ఉగ్రదాడులు, నీట్, యూజీసీ నెట్ పరీక్షల వివాదాలు, ధరల పెంపు వంటి చోటు చేసుకున్నాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో గ్రామ వార్డు వాలంటీర్లకు దినపత్రిక కొనుగోలు కోసం ఇచ్చే అలవెన్స్ ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. న్యూస్ పేపర్ అలవెన్స్ కోసం ఎలాంటి చెల్లింపులు జరపవద్దని ఆదేశాలు జారీ చేసింది. గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లు పత్రిక వేయించుకోవాలంటూ 200 చొప్పున చెల్లిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. హర్యానా నుంచి ఢిల్లీకి రావాల్సిన నీటి వాటాను వెంటనే విడుదల చేయాలని ఢిల్లీ మంత్రి అతిషి చేపట్టిన దీక్ష 5వ రోజుకు చేరుకుంది. అయితే ఆమె షుగర్ లెవెల్స్ పడిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. పోలీసులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె 3 కిలోల బరువు తగ్గినట్టు తెలుస్తోంది. 2 రోజుల పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు మంగళవారం కుప్పం పర్యటనకు వెళ్లనున్నారు. సీఎం అయ్యాక తొలిసారిగా వస్తూ ఉండడంతో నియోజకవర్గ ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. తన పర్యటనలో భాగంగా నియోజకవర్గంలోని నేతలు, కార్యకర్తలను చంద్రబాబు కలవనున్నారు. కాగా కుప్పం నుంచి చంద్రబాబు వరుసగా 8వ గెలిచారు. శ్రీశైలం ప్రాజెక్టు ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో అన్ని యూనిట్లను సిద్ధం చేసి విద్యుత్ ఉత్పత్తి చేపట్టాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. లోపభూయిష్టమైన సాంకేతికతతో రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 26 నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్నారు. 11 రోజుల పాటు సాగే ఈ దీక్షలో భాగంగా పాలు, పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు. గతేడాది జూన్లో పవన్ వారాహి విజయయాత్ర చేపట్టారు. ఆ యాత్ర సందర్భంలోనూ పవన్ వారాహి అమ్మవారి పూజలు నిర్వహించి దీక్ష చేశారు.